నమస్కారం. ఈ వీడియోలో మీడియా ఎంత పవర్ఫుల్ అనేది ప్లస్ వాళ్ళకు సొంతంగా ప్రాఫిట్ బిజినెస్ కమర్షియల్గా కానీ బిజినెస్ ఓరియంటెడ్గా కానీ డెవలప్ అవుతూ కాంపిటీషన్ ఫేస్ చేస్తూ ఇప్పుడు సుమన్ టీవీ అంత హైలో ఉంది. అట్లాంటి వాటితో కాంపిటీషన్ ఫేస్ చేస్తూ మనం ఎట్లా ముందుకు ఒక మీడియా సంస్థ ఎట్లా ముందుకు తీసుకుపోగలదు దానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. ఇప్పుడు ఎట్లా అంటే ఇవాళ రేపు అందరికీ తెలుసు చాప కింద నీరులాగా అవుతుంది. పైన ఒకటే చాప ఉంటుంది, కిందంతా నీరు తయారవుతుంది అనేది. అయితే ఎంత నీరు ఉన్నది, ఎంత ఎంత జెన్యున్గా ఎందరు ఉన్నారు అని. జెన్యున్గా ఎవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా నల్లమూతి చక్రవర్తి గారు అని వస్తున్నారు, చాలా వీడియోస్ తీసారు వాళ్ళు ఆయన. అట్లనే జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, గంపా నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే వంశీ కూరపాటి ఇప్పుడు అప్కమింగ్, లేకపోతే సర్వనీడి గౌతమ్ కుమార్, ఇట్లాంటి వాళ్ళతోనే ఇంటర్వ్యూలు తీసి వాళ్ళకి అడిగే రైట్ క్వశ్చన్స్ అడిగితే మన ఒకే క్వశ్చన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఒక న్యూ థాట్, న్యూ ఏరియాలో వాళ్ళకు కొద్దిగా లెర్నింగ్ అనేది ఉండాలి. రెగ్యులర్ రొటీన్ ఇంటర్వ్యూలకు కాకుండా కొద్దిగా థాట్, ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళకు కొన్ని ఫ్యాక్ట్స్ని అబ్జర్వ్, వాళ్ళు బిజీ లైఫ్లో కొన్ని ఫ్యాక్ట్స్ని అబ్జర్వ్ చేయలేకపోతారు. అట్లాంటి ఫ్యాక్ట్స్ మీద కూడా ఒక ఇన్సైట్ ఇవ్వడం ఒకటి, ప్లస్ వాళ్ళకు కూడా కొత్త ఆలోచన. ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారికి ఉందనుకోండి, వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పోవాలి అని ఒక 2 years కింద అన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ దిశగా తెలుగుదేశ రాష్ట్రాలను కూడా సరిగ్గా దాటిపోతలేదేమో అని నాకు అనిపిస్తుంది. అట్లాంటి విషయాలను వల్ల ఇప్పుడు సర్వనేడి గౌతమ్ కుమార్, ఆయన అభిప్రాయం ఏంటిది, ఆయన గవర్నమెంట్ నుండి ఏం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇట్లాంటివి తీస్తే ఒక పెద్ద నాయకుల దగ్గరికైనా పోవచ్చు, లేకపోతే మనకు వ్యూవర్షిప్ కూడా కంపల్సరీ పెరుగుతుంది. ఇది మొత్తం మెయిన్ అజెండా కాకపోవచ్చు, బట్ ఇది మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు తీయడము, ప్లస్ ప్రజలను కొద్దిగంతా ఎడ్యుకేట్ చేయడం అనేది. ఈ ఎడ్యుకేటెడ్ దిశలో నేను ఒక వీడియో తీసిన, ప్రైమ్9 ఎడ్యుకేషన్లో ఉంది. ఒక నేను ఎన్ఐటి వరంగల్ పూర్వ విద్యార్థిని, ఎన్ఐటి డబ్ల్యూ పూర్వ విద్యార్థి ఆవేదన అని ప్రైమ్9 ఎడ్యుకేషన్లో ఒక వీడియో తీసినాను. ఆ వీడియో పెయిడ్ వీడియో, అది కూడా ఒకసారి చూడండి, నా ఆలోచన ఏంటిది అనేది తెలుస్తుంది. ఇదొక విషయం. ఇంకొక విషయం, మీడియా ఎక్కడికి పోవచ్చు అంటే డైరెక్ట్ హైటెక్ సిటీకే పోవచ్చు. హైటెక్ సిటీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండే ఏరియాలకే పోయి మీరు మంచి ఫీడ్బ్యాక్, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఎవరైనా ఇవ్వగలిగితే వాళ్ళకు పెయిడ్గా 500 రూపీస్ 1000 రూపీస్, ఎక్కువ పెద్ద అమౌంట్ అవసరం లేదు, ఇచ్చినా కానీ కొద్ది ఆ యాటిట్యూడ్, ఆ లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళు మోటివేట్ అవుతారు, ఎంకరేజ్ చేస్తారు. ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ వ్యూవర్షిప్ పెరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీడియాకు లాభం ఉంటుంది అనేది నా ఉద్దేశం. అట్లనే నాలాంటి వాళ్ళకు పర్సనల్గా సొసైటీలో చేంజ్ కొద్ది అవగాహన ఉంది కాబట్టి సొసైటీలో చేంజ్ తెచ్చే అవగాహన ఉంటుందని నా ఉద్దేశము. నేను TCS చెన్నైలోను, కాగ్నిజెంట్ పూణేలో కొన్ని రోజులు వర్క్ చేసిన, ఇప్పుడు ఒక బిజినెస్ రన్ చేసుకుంటున్నా. ఇది గమనించి దీన్ని ఫర్దర్గా తీసుకెళ్ళడానికి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవ్వగలుగుతా. సో ఈ మీడియాలో అవకాశం కోసం నేను చూస్తున్నా. నా క్వశ్చన్, నా భావజాలం ఉన్న క్వశ్చన్స్ మీ యాంకర్ అడగడచ్చు, లేకపోతే నన్నే తీసుకోమన్నా నేనైనా తీసుకుంటా, వాళ్ళని మోటివేట్ చేయడం. ఒకవేళ ఫ్రీగా వీలు కాదంటే పెయిడ్ అయినా కానీ నేను అట్లాంటి ఇంటర్వ్యూల కోసం మీరు కోఆర్డినేట్ చేయగలిగితే అట్లాంటి వాటికైనా కానీ నేను రెడీ. థ్యాంక్ యూ.